ఒకే ఒక్క నిమిషంలో కురుక్షేత్ర యుద్ధాన్ని ముగించగల వీరుడున్నాడు అంటే నమ్ముతారా మీరు? అలాంటి వీరుడి మరణాన్ని యుద్ధానికి ముందే కోరుకున్నది సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మే అంటే నమ్ముతారా మీరు? 18 రోజుల మహాభారత యుద్ధాన్ని ఒకే ఒక్క నిమిషంలో ముగించగల వీరుడు, అభిమన్యుడు కంటే చిన్నవాడు, భీమార్జునులను మించిన మహాయోధుడు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న బర్బరీకుడు. మరి అంతటి మహావీరుణ్ణి, పైగా పాండవుల సంతతికి చెందినవాణ్ణి, పాండవ పక్షపాతిగా ముద్రించబడిన శ్రీకృష్ణుడు ఎందుకు వధించాడు? తన తలని శ్రీకృష్ణుడికి సమర్పించి ప్రాణత్యాగం చేసి కూడా బర్బరీకుడు అమరుడెలా అయ్యాడు? కృష్ణ పరమాత్ముడి చేత వధింపబడిన అతడు ఖాటు శ్యాంబాబాగా భారతదేశంలో పూజలందుకోవడమేమిటి? అసలు ఎవరి బర్బరీకుడు? అతని చరిత్రేమిటి? మహాభారతంలో బర్బరీకుడి చావుకు, అతని ముందు జన్మకు ఉన్న కర్మ సంబంధం ఏమిటి? మరింకెందుకు ఆలస్యం? ఈ రహస్యాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. నేటికి సుమారు 1000 సంవత్సరాల క్రితం, అంటే సామాన్య శకం 1027వ సంవత్సరంలో రాజస్థాన్లోని ఒక ప్రాంతంలో ఒక ఆవు ప్రతిరోజు వచ్చి ఎవరి ప్రమేయం లేకుండా తనంతట తానుగా ఒక చోట తన పొదుగు నుండి పాలను ధారగా విడిచేది. అది గమనించిన స్థానికులు అక్కడ తవ్వకాలు జరపగా సుమారు 30 అడుగుల లోతున లోహంతో చేయబడిన ఒక పేటిక లభించింది. గాలి కూడా చొరబడలేనంత పగడ్బందీగా మూయబడి ఉందది. ఆ పేటికపై బర్బరీకా అని వ్రాయబడి ఉంది. దానిని తెరిచి చూడగా అందులో వారికి ఒక మానవ కపాలం కనిపించింది. అది మామూలు పుర్రెల మాదిరిగా ఎముకలతో కాక ఒక రకమైన లోహంతో నిర్మితమైనట్లుగా అనిపించింది వారికి. ఆ పుర్రెలోని కళ్ళు చెక్కు చెదరకుండా మనిషి కళ్ళలాగానే ఉన్నాయి. దానిని చూసిన స్థానికులు బిత్తరపోయి వెంటనే ఆ విషయాన్ని నాటి రాజు రూప్ సింగ్ చౌహాన్కు తెలియచేశారు. ఆసక్తి కలిగిన రాజు వివరాలు తెలుసుకోవాలనుకున్నాడు. దక్షిణాది నుంచి వచ్చిన ఒక పండితుడు బర్బరీకుని చరిత్రను రాజుకు వివరించాడు. బర్బరీకుడు సాధారణ వ్యక్తి కాదు. ధర్మపరులు, దైవాంశ సంభూతులు అయిన పాండవ వంశీయుడు, సాక్షాత్తు భీముని మనువడు. భీముడు కొడుకైన ఘటోత్కచుడు మౌర్వీలకు కలిగిన సంతానమే బర్బరీకుడు. బర్బరీకుని చరిత్ర గురించి స్కంద పురాణంలోని మహేశ్వర ఖండంలో వివరంగా ఉంది. యుక్త వయస్సు వచ్చిన ఘటోత్కచుడికి వివాహం జరిపించాలని పాండవులు నిర్ణయించుకుంటారు. శ్రీకృష్ణుని సలహా అడుగుతారు. అందుకు శ్రీకృష్ణుడు ఘటోత్కచుడికి సరైన జోడి కాగల స్త్రీ ఉందని, ఆమె గురించి వారికి వివరిస్తాడు. నరకాసురుడి కుమారుడైన భగదత్తుడు ఆయన తండ్రి మరణం తర్వాత ఫ్రాగ్ జ్యోతిష్పురం అనే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యంలో మురా అనే రాక్షసుడికి కామకటాంకట అనే ఒక కుమార్తె ఉంటుంది. ఆమెకు అహిలావతి, మౌర్వి అనే 2 పేర్లు కూడా ఉన్నాయి. ఆమె గొప్ప వీరనారి. ఆమెకు శక్తిపీఠాల్లో మహాశక్తివంతమైన కామాఖ్య అమ్మవారి అనుగ్రహం కూడా ఉంది. కామాఖ్యాదేవి ఐలావతికి ఓటమి ఎరుగని కత్తి, డాలు ప్రసాదించింది. అందువల్ల ఆమెకు అపజయం అనేది లేదని, రాక్షస జాతికి చెందిన ఆ వీరవనిత ఘటోత్కచుడికి సరిగ్గా సరిపోతుందని చెప్పాడు. అలా ఘటోత్కచుడు, మౌర్వీల వివాహం జరిగిన కొన్నాళ్లకు వారికి ఒక కుమారుడు జన్మించాడు. తండ్రిలాగే నల్లని శరీరం, కుండలాంటి తలతో జన్మించాడు. ఘట అంటే కుండ అని అర్థం. కుండలాంటి తలతో జన్మించిన కారణంగా ఘటోత్కచుడికి ఆ పేరు పెట్టడం జరిగింది. కుమారుడు కూడా అదే విధంగా పుట్టడంతో అతనికి బర్బరీకా అని నామకరణం చేయడం జరిగింది. అమిత బలసంపన్నుడైన బర్బరీకుడు పసివయస్సులోనే యుద్ధ విద్యల్లో ఆరితేరాడు. అతడి తల్లి మౌర్వి బర్బరీకుడికి సకల విద్యలు నేర్పించింది. బర్బరీకుడికి మరిన్ని యుద్ధ విద్యలు నేర్పాల్సిందిగా శ్రీకృష్ణుణ్ణి ఘటోత్కచుడు అభ్యర్థించాడు. అందుకు శ్రీకృష్ణుడు మహిసాగరం వద్ద శ్రీ నవదుర్గా ఉపాసన చేయాల్సిందిగా బర్బరీకుణ్ణి సూచించాడు. శ్రీకృష్ణుడు సూచించినట్టుగానే నవదుర్గా ఉపాసన అత్యంత నిష్టగా చేశాడు. అత్యంత కఠినమైన తపస్సు కూడా చేశాడు. బర్బరీకుడు ఒకసారి తన ఆశ్రమంలో ఉండగా అరణ్యవాసంలో ఉన్న పాండవులు అక్కడికి వచ్చారు. భీముడు మంచినీటి కోసం ఆ ఆశ్రమంలో ఉన్న సరస్సులో దిగడానికి ప్రయత్నం చేశాడు. వనవాసంలో ఉన్న పాండవులను గుర్తించని బర్బరీకుడు ఆ ప్రయత్నానికి అడ్డు తగిలాడు. అవి అభిషేకానికి వాడే జలము అని, వాటిని ముట్టుకోవద్దు అని భీముణ్ణి హెచ్చరించాడు. ఒకానొక సమయంలో యుద్ధానికి కూడా సిద్ధమయ్యాడు. విషయాన్ని గ్రహించిన ధర్మరాజు వారి మధ్య ఉన్న రక్త సంబంధం గురించి తెలియజేశాడు. అసలు విషయం తెలిసి తనను క్షమించమని తన తాతగారి పాదాలపై పడి వేడుకున్నాడు బర్బరీకుడు. అంతేకాక తాను చేసిన తప్పుకు పశ్చాత్తాప హృదయంతో ఆత్మ బలిదానానికి సిద్ధమయ్యాడు. అతని నిష్టకు మెచ్చిన పార్వతీ పరమేశ్వరులు ప్రత్యక్షమై 3 అమిత శక్తివంతమైన బాణాలు బహుమతిగా ఇచ్చారు. అందుకే బర్బరీకుణ్ణి త్రిబాణధారి అని కూడా పిలుస్తారు. ఆ బాణాల విశిష్టత ఏమిటంటే, మొదటి బాణం శత్రువులను గుర్తిస్తుంది, రెండవ బాణం మిత్రులను గుర్తిస్తుంది,
ఇక మూడవ బాణం గుర్తించిన శత్రువులని నాశనం చేస్తుంది. ఒకానొక సమయంలో విజయుడు దేవీ దీక్షను నిరాటంకంగా ముగించడానికి బర్బరీకుడు సహాయం చేయగా, అతను చేసిన సహాయానికి కృతజ్ఞతగా యజ్ఞభస్మాన్ని ఇచ్చి దానిని శత్రువులపై చెల్లితే వారు భస్మమవుతారని దీవించాడు విజయుడు. కాని ప్రతిఫలాపేక్షతో తాను ఆ పని చెయ్యలేదని చెప్పి బర్బరీకుడు ఆ భస్మాన్ని తిరస్కరించాడు. ఆ సమయంలో ఆకాశవాణి రాబోయే కాలంలో కౌరవులు పాండవుల మధ్య జరగబోయే కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి చెప్పి, ఆ భస్మం కౌరవుల హస్తగతమైతే ధర్మపరులైన పాండవ నాశనానికి వినియోగిస్తారు కనుక అది అతడి వద్ద ఉండటమే లోకశ్రేయస్కరమని తెలిపింది. అలా సిద్ధి వలన భస్మాన్ని పొందాడు కాబట్టి బర్బరీకుణ్ణి సిద్ధసేనుడని కూడా పిలిచేవారు. కురుక్షేత్ర సమరం ఆరంభమవుతున్న తరుణంలో తాను ఎవరి పక్షాన నిలబడాలని బర్బరీకుడు తన తల్లిని అడుగగా బలహీనుల పక్షాన పోరాడమని చెప్పిందామె. తల్లి మాట మేరకు పాండవుల తరపున యుద్ధం చెయ్యడానికి సిద్ధపడ్డాడు బర్బరీకుడు. ఒకనాడు పాండవుల మధ్య కురుక్షేత్ర యుద్ధం ఎవరు ఎన్ని రోజుల్లో ముగించగలరనే చర్చ రాగా భీముడు 20 రోజులు, అర్జునుడు 28 రోజులు, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెప్పారు. బర్బరీకుడు మాత్రం 1 నిమిషంలో యుద్ధం ముగిస్తానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కురుక్షేత్ర సంగ్రామంలో పాల్గొనడానికి సిద్ధమవుతున్న బర్బరీకుడి దగ్గరికి అతణ్ణి పరీక్షించదలచి శ్రీకృష్ణుడు మారువేషంలో ఒక బ్రాహ్మణుల్లా వెళ్ళాడు. అతడి దగ్గరున్న అస్త్రాల గురించి అడుగగా శివుడు తనకు ప్రసాదించిన 3 బాణాలను చూపించాడు బర్బరీకుడు. వాటిని చూసి మాయా శ్రీకృష్ణుడు నవ్వి 3 బాణాలతో కురుక్షేత్ర యుద్ధాన్ని ఎలా ముగించగలవని అడిగాడు. ఒక బాణం శత్రువులను, రెండవది మిత్రులను గుర్తిస్తుంది, మూడవది ఆ గుర్తించిన శత్రువులను హతమారుస్తుందని వివరించాడు బర్బరీకుడు. ఆ బాణాల గొప్పదనం తనకు చూపించమన్నాడు బ్రాహ్మణుడి రూపంలో ఉన్న శ్రీకృష్ణుడు. బర్బరీకుడు తన అస్త్రాన్ని ఒక చెట్టు ఆకులకు సంధించగా అది ఆ చెట్టు ఆకులన్నిటినీ ఛిద్రం చేసి శ్రీకృష్ణుడి కాలి చుట్టూ తిరగడం మొదలుపెట్టింది. అప్పుడు బర్బరీకుడు, మహానుభావా, మీ కాలి కింద ఒక ఆకు ఉండిపోయినట్లుంది, దానిని ఛేదించనిదే ఆ బాణం వెనక్కి రాదు, దయచేసి మీ పాదాన్ని పక్కకి జరపండని కోరగా శ్రీకృష్ణుడు తన కాలిని తీసిన వెంటనే ఆ ఆకును ఛేదించి తిరిగి బర్బరీకుని అమ్ములు పొదలోకి చేరిందది. నీ తల్లి నిన్ను బలహీన పక్షాన యుద్ధం చేయమని అన్నది కదా, నీవు ఎవరి పక్షాన పోరాడబోతున్నావని ఏమీ తెలియనివాళ్లా బర్బరీకుణ్ణి అడిగాడు మాయాకృష్ణుడు. తన తల్లితో రహస్యంగా చర్చించిన విషయాన్ని కూడా తెలిసిన ఆ వ్యక్తి సామాన్యుడు కాదని గ్రహించి తన నిజస్వరూపం చూపించమని కోరాడు బర్బరీకుడు. సాక్షాత్తు శ్రీకృష్ణుని దర్శించిన బర్బరీకుడు అమితానంద భరితుడై, మీ కోరిక ఎటువంటిదైనా తీర్చడానికి నేను సిద్ధంగా ఉన్నానని వాగ్దానం చేశాడు. నీవు ఏ పక్షాన చేరితే అది బలపడుతుంది. నీ తల్లి మాట ప్రకారం మళ్లీ నీవు బలహీన పక్షానికి మారాలి. అది లోకశ్రేయస్కరం కాదు. లోక కళ్యాణార్థం నీ శిరస్సును నాకర్పించి నువ్వు నాకిచ్చిన మాటను నిలబెట్టుకో అన్న శ్రీకృష్ణుడి మాటలకు సంతోషంగా అంగీకరించాడు బర్బరీకుడు. తనకు సంగ్రామంలో పాల్గొనే అవకాశం లేకపోయినా చివరిదాకా చూసే అదృష్టాన్ని ప్రసాదించమని తన తుది కోరికగా ప్రార్థించి తన శిరస్సును తానే ఖండించుకున్నాడు బర్బరీకుడు. శ్రీకృష్ణుడు బర్బరీకుడి తలను ఒక ఎత్తైన పర్వత శిఖరంపై నిలబెట్టించి మహాభారత సంగ్రామాన్ని ఆద్యంతం తిరకించే ఏర్పాటు చేయించాడు. మహాభారత యుద్ధానంతరం ఎవరు ఎంతమందిని చంపుంటారన్న చర్చ మొదలై శ్రీకృష్ణుణ్ణి అడగ్గా తాను కూడా యుద్ధంలో పాల్గొనడం వల్ల గమనించలేదని, ఆద్యంతం వీక్షించిన బర్బరీకుని శిరస్సునడగమని చెప్పాడు శ్రీకృష్ణుడు. వారిలో ఎవరూ ఎవరినీ చంపినట్లుగా తనకు కనిపించలేదని, అందరినీ శ్రీకృష్ణుని చక్రాయుధమే సంహరించినట్లు తనకు గోచరించిందని చెప్పాడు బర్బరీకుడు. గీతలో గీతాచార్యుడు చెప్పినట్లుగా చంపేది, చంపించేది, సమస్తాన్ని నడిపించేది ఆ పరమాత్ముడేనని అందరికీ తేటతెల్లమయ్యింది మరోసారి. కురుక్షేత్ర సంగ్రామం తరువాత బర్బరీకుడి తలను పెట్టెలో భద్రపరిచి రూపవతి నదిలో విడిచారు. కాలగమనంలో నేడు లభించిందదేనని దక్షిణాది నుంచి వచ్చిన పండితుడు రూప్సింగ్ చౌహాన్ మహారాజుకు వివరించాడు. ఆ పెట్టె దొరికిన ఖాటూశ్యాం అనే ఊరిలోనే బర్బరీకుని పుర్రెను ప్రతిష్ఠించి మందిరాన్ని స్థాపించారు. ఆ గుడి ప్రాంగణంలోనే రూప్కుండ్ అనే పేరుతో ఒక కోనేటిని నిర్మించారు. అందులో స్నానం చేస్తే శుభాలు కలుగుతాయని స్థానికుల నమ్మిక. ద్వాపరయుగంలో ప్రాణత్యాగం చేసిన బర్బరీకుడి తల ఏమాత్రం చెక్కు చెదరకుండా ఉండడంతో అందులోని శక్తులు అలాగే ఉన్నాయన్న నమ్మికతో భక్తులు ఆయనను దైవాంశ సంభూతినిగా నేటికీ కొలుస్తున్నారు. ఇక అంతటి మహావీరుడైన బర్బరీకుడు శ్రీకృష్ణుడి ఉపాయంతో అర్ధాంతరంగా ప్రాణత్యాగం చేయాల్సిన పరిస్థితికి అతడు ముందు జన్మలో చేసిన ఒక తప్పు కారణమనే
విషయం చాలా మందికి తెలియకపోవచ్చు. అతడి ముందు జన్మ గురించి ప్రస్తావన వ్యాస విరచిత జయ కావ్యంలో ఎక్కడా లేకపోయినా స్కంద పురాణంలో పేర్కొనబడినట్లు పౌరాణికులు చెబుతున్నారు. దాని ప్రకారం భూమిపై మానవుల మనుగడ సక్రమంగా సాగడానికి రాక్షస సంహారం తప్పదని తెలిసిన దేవతలు యుగయుగాలుగా వారు తలపెట్టిన ధర్మ కార్యాలను నిర్విరామంగా పూర్తి చేసుకుంటూ వచ్చారు. ఆ విధంగా త్రేతాయుగం వచ్చేటప్పటికీ రాముడు రావణ సంహారం చేసే సమయంలో నాడు భూమిపై ఉన్న ఎన్నో రాక్షస జాతులను సమూలంగా నాశనం చేశాడు. దానితో మానవ ప్రగతికి దారులు సుగమం కావడంతో పాటు నాడు ఉన్న జ్ఞాన సంపదను అందిపుచ్చుకుని రాజులు మరింత శక్తివంతులయ్యారు. రామ రావణ యుద్ధంలో బ్రతికి బట్టగట్టిన అతి కొద్ది మంది రాక్షసులను కూడా రాజులు దాదాపు అంతం చేసేశారు. తమకిక అడ్డు అదుపు లేదని గ్రహించిన నాటి మానవులు, ముఖ్యంగా రాజులు, అధర్మం వైపుకు మొగ్గు చూపడం మొదలయ్యింది. ఇది గమనించిన దేవతలు, గంధర్వులు, యక్షులు భూమిపై నాడున్న పరిస్థితి అలాగే కొనసాగితే సమస్త జీవకోటి అంతమయ్యే అవకాశం ఉందని చర్చించుకుని ఆ విషయాన్ని బ్రహ్మదేవుడికి నివేదించారు. దేవతలు చెప్పిన మాటలు విని తనకి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయని, ఆ సమస్యలకు పరిష్కారం కేవలం ఆ శ్రీ మహావిష్ణువే చూపిస్తాడని చతుర్ముఖుడన్నాడు. అనుకున్నదే తడవుగా దేవతలు, గంధర్వులు, యక్షులతో సహా బ్రహ్మదేవుడు కూడా వైకుంఠానికి వెళ్లి విష్ణుమూర్తికి భూమిపై జరుగుతున్న పరిణామాలు తెలియచేసి ఆ సమస్యకు పరిష్కారం చూపించమని వేడుకున్నారు. భూమండలంపై ప్రక్షాళన కార్యక్రమానికి తానే స్వయంగా మానవ జన్మ ఎత్తి కురుక్షేత్ర సంగ్రామంతో అనుకున్న పనిని పూర్తి చేస్తానని తెలియచేశాడు శ్రీ మహావిష్ణువు. ఆ మాటలు విన్న వారందరూ హర్షించారు. కాని వారిలో ఒక యక్షుడు వెంటనే, ఈ మాత్రం దానికి సాక్షాత్తు విష్ణుమూర్తే అవతారం ఎత్తడం అవసరమా? తుచ్చ మానవులను సంహరించడానికి తానొక్కడే సరిపోతానని పొగరుగా అన్నాడు. అది విన్న బ్రహ్మదేవునికి కోపం వచ్చి, భూమిపై ఉన్న దుష్టులందరినీ సంహరించాలంటే దేవతలకు పెద్ద పని కాకపోవచ్చు, కాని ధర్మ సంస్థాపన చేయడం సాధారణ విషయం కాదు. యక్షుడువై ఉండి అటువంటి ధర్మ సూక్ష్మాలు గ్రహించలేక సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు ముందు ఇలాంటి మాటలు మాట్లాడ్డం సముచితం కాదు. ఈ తప్పిదానికి నీవు మానవ జన్మ ఎత్తి దుష్టులను సంహరించే అవకాశం వచ్చినప్పుడు ముందుగా నీవే ప్రాణత్యాగం చేస్తావు అని శపించాడు. ఆ విధంగా బ్రహ్మదేవుడి శాపం పొంది ఆ యక్షుడు బర్బరీకుడిగా జన్మించడం, సరిగ్గా కురుక్షేత్ర సంగ్రామానికి ముందు కృష్ణుడికి ఎదురుపడి రణరంగానికి బలిగా మారడం జరిగింది.